హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెద్ద సినిమా స్టోరీ అయితే ఇందులో డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ సినిమా 2026 మార్చ్ 27వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో వచ్చిన రూమర్స్ ప్రకారం, ఒక గ్లింప్స్ ప్రకారం, రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సాంగ్ ప్రకారం ఈ స్టోరీ అయితే ఉండబోతుంది. ఇందులో కొన్ని స్పాయిలర్స్ కూడా ఉన్నాయి, లీక్ అయిన కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. లైన్ బై లైన్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే అదే 1980 ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో పెద్ది అనే ఒక యువకుడు ఉండేవాడు అనమాట. అతను చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందరికీ ఆయన మీద చాలా నమ్మకం ఉండేది. పెద్ది తండ్రి వచ్చేసి మాజీ కబడ్డీ ప్లేయర్. కొన్ని కారణాల వల్ల గాయపడి తన కళను అయితే నెరవేర్చలేకపోయాడు. అయితే నా కొడుకు ఎలా అయినా ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అని చెప్పి పెద్ది వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి పెద్దిని అలానే పెంచాడు అనమాట. ఒక క్రికెట్ అనే కాకుండా కబడ్డీ, వాలీబాల్, రకరకాల స్పోర్ట్స్లో పెద్దికి వెళ్ళి పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. అయితే జాహ్నవి కపూర్ కూడా, అదే మన అచ్చయ్యమ్మ, ఆవిడ కూడా ఇదే గ్రామంలో ఉండేది. పెద్ది లవ్ ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి క్రష్, ఇవన్నీ కూడా ఇంకా యాజ్ యూజువల్. అయితే గ్రామంలో ఆవిడే అందరికీ టీం లీడర్ అనమాట. ఒకానొక సమయంలో గ్రామంలో ఒక పెద్ద స్పోర్ట్స్ టోర్నమెంట్ జరుగుతుంది. బయట నుంచి వచ్చిన కొంతమంది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎలా అయినా నేను విన్ అవ్వాలి, విన్ అయిన తర్వాత నేషనల్ లెవెల్లో నేను ఆడాలి అని చెప్పి పెద్ద నిర్ణయించుకుంటాడు. కాకపోతే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటి అంటే, అదే గ్రామంలో ఉండే శివరాజ్ కుమార్, అదే గౌర్నాయుడు, ఆయన అయితే యాక్చువల్గా విలన్ ఈ సినిమాలో. అతనికి మాఫియా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎలాగైనా పెద్దిని ఎదగనివ్వకుండా ఆపాలి అనే ఉద్దేశంతో సరైన అవకాశాలు రానియకుండా ఎప్పుడూ ఆపుతూ ఉండేవాడు. గౌర్నాయుడు పెద్ది ఇప్పుడు నివసిస్తున్న గ్రామాన్ని వేరే ఒకరికి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. పవర్ కోసం టార్గెట్ చేస్తాడు. స్పోర్ట్స్ టోర్నమెంట్ను ఉపయోగించి గ్రామాన్ని డివైడ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటి అంటే, పెద్ది డ్యూయల్ రోలు. మనకు ఫాదర్ క్యారెక్టర్ రివీల్ చేయలేదు, ఒక మాజీ కబడ్డీ ప్లేయర్ అని చెప్పి. కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ కూడా చరణ్ గారే చేస్తున్నారు. అదే ఇందులో అసలైన ట్విస్ట్. అప్పుడు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్వెల్ తర్వాత. ఇది ఒక తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీగా మనకైతే నిలిచిపోతుంది. పెద్ది తండ్రి పాత పొలిటికల్ ట్రబుల్స్లో ట్రాప్లో పడతాడు. జగపతి బాబు కూడా ఉంటాడు ఈ సినిమాలో. ఆయనతో కలిసి కొన్ని కాంబినేషన్ సీన్స్ అయితే పడతాయి. అదే కాలంలో జగపతి బాబుతో ఒక ఎలక్షన్ కమిషనర్గా, పాలిటిక్స్ పరంగా చాలా టైప్స్ ఆఫ్ స్టోరీస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. పెద్ది ఏంటంటే తన నాన్నని ఇలా మోసం చేశారు, స్పోర్ట్స్ అనే ఒక ఇది అడ్డు పెట్టుకొని తన నాన్నని ఎదగనివ్వలేదు జగపతి బాబు, గౌర్నాయుడు కూడా. వీళ్ళ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలని రియలైజ్ అయ్యి, ఖచ్చితంగా నేను ఒక మంచి ప్లేయర్ని అవ్వాలి అని చెప్పి క్రికెట్ ప్లేయర్గా ఎదుగుతాడు అనమాట. అయితే క్లైమాక్స్ ఓపెన్ చేస్తే ఫైనల్ మ్యాచ్ పడుతుంది పెద్ద టీంకి, గవర్నమెంట్ టీంకి. చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండిపోతుంది ఇక్కడ. ఇదేంటంటే ఏదో ఫైటింగ్ పరంగా అలా కాదు, ఓన్లీ క్రికెట్ మ్యాచ్ పరంగానే ఉండబోతుంది. ఇందులో ఎండింగ్లో మనకి ఏం రివీల్ అవుతుందంటే, పెద్ద యొక్క అసలు తండ్రి, ఆయనకి ఉన్న స్టోరీ. దాన్ని మన చరణ్ గారు, అదే యంగ్ చరణ్, యంగ్ పెద్ది ఎలా ఫుల్ఫిల్ చేశాడు, తన లవ్ని ఇవన్నీ కూడా ఎలా కాపాడుకున్నాడు, ఇవన్నీ కూడా ఇందులో అయితే మిక్స్ అవబోతుంది అనమాట. ఇదైతే జస్ట్ ప్రిడిక్షన్ గైస్, ఇందులో మార్పులు చేర్పులు ఉండొచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.